ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము ఈ రోజున 365 రోజుల నూతనమైనటువంటి కృప అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించుండగా దేవుడు మనందరి కొరకు 365 రోజుల నూతనమైనటువంటి కృప మన కొరకు దాచించడని విశ్వాసముతో నమ్మకంతోటి మనమందరము ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాం. 2025వ సంవత్సరంలో మనందరి జీవితాలలో అనేక రకములైనటువంటి అనుభవాలను మనకు నేర్పించి ఉండవచ్చు. ఆ సంవత్సరంలో లోకపరంగా దేవుని ప్రకారంగా ఎదిగిన వారు ఉన్నారు, దేవుని ప్రకారంగా లోకపరంగా పడిపోయిన వారు కూడా ఉండవచ్చు. అయితే ఈ 2026వ సంవత్సరంలో నూతనమైనటువంటి ఉత్సాహంతో, నూతనమైనటువంటి ప్రణాళికతోటి, నూతనమైనటువంటి కృపతోటి ప్రారంభించడానికి దేవుడు మనందరి జీవితాలలో గొప్ప మేలులను జరిగించి మన కొరకే నూతనమైనటువంటి మార్గమును తెరిచి, ఇదిగో నీ కొరకు దాచి ఉంచబడినటువంటి వాగ్దాన ఫలములను అనుభవించండి అని ఆయన మనలను ఈ నూతన సంవత్సరంలోనికి, అనగా 2026వ సంవత్సరంలోనికి మనలను ఆహ్వానించినాడు. కనుక మొట్టమొదటిగా దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావము నిరంతరము చెల్లును కాక. ఈ నూతన సంవత్సరము చూడగలిగినటువంటి కృప కేవలము ఆయన యొక్క దీవెనై ఉన్నది, ఆయన ఉచితముగా మనకిచ్చినటువంటి దానమై ఉన్నది. అంతేకాని ఇదిగో 2025వ సంవత్సరంలో నేను గొప్పవాడిని, జ్ఞానము కలిగిన వాడిని, నేను చేసినటువంటి మంచి పనులు ఇలాగున్నవి అని ఏ మనుషుడు చెప్పుకోవడానికి అవకాశం లేకుండానే ఉచితమైనటువంటి కృప వలన, ఆయన ఇచ్చినటువంటి దీవెన వలన మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగిన ధన్యత ఆయన మనందరికీ ఇచ్చి ఉన్నాడని, ఆయన ప్రేమ మనందరి ఎడల మరలా ప్రత్యక్షము కాబోతున్నదని మనము తెలుసుకొని ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ కూడా దాచి ఉంచినటువంటి దీవెన ఏంటంటే, వాగ్దాన ఫలములు అనుభవించుటకు ఆయన మనలను పిలిచి ఉన్నాడు. వాగ్దాన ఫలములు నీ కొరకు, నా కొరకు దాచి ఉంచబడినవి. ఈ వాగ్దాన ఫలములను అనుభవించట కొరకే ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా పిలువబడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరము కొరకే దాచబడి ఉన్నాం. ఎందుకని ఈ వాగ్దాన ఫలాలను మనం అనుభవించాలి అంటే, మొదటిగా ఈ వాగ్దాన ఫలములను బట్టి నీవు ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయనే సజీవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని గ్రహించగలుగుట కొరకే మొదటిగా ఆయన మనలను ఈ నూతన సంవత్సరానికి పిలుచుచున్నాడు. రెండవదిగా మనమందరము కూడా ఆయన వలె మార్చబడుటకు, ఆయన వలె మార్చబడి ఈ లోకంలో ఆయనను ప్రత్యక్షపరచుట కొరకు మనలను నూతన సంవత్సరంలోనికి ఆహ్వానించున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా లోకాన్ని బట్టి, మనుషులను బట్టి జీవించిన వారమైతే ఈ 2026వ సంవత్సరంలో ఇదిగో ఆయనను బట్టి జీవించుటకు ప్రయత్నము చేసేటువంటి గొప్ప కృప ఈ లోకంలో ఆయన మనకు దాచించాడు. కాబట్టి ఈ వాగ్దాన ఫలములు అనుభవించుట కొరకు ఆయన మనలను పిలిచి ఉన్నాడు, ఆయన మనలను దాచి ఉంచాడు. మన కొరకు దాచి ఉంచబడినటువంటి ఈ వాగ్దానాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనము చదువుకున్నట్లయితే మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనము, అక్కడ మనము చదువుకున్నట్లయితే, కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును అని ఒక చక్కటి మాట మన కొరకు అక్కడ రాయబడినది. ఇది దేవుడు మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ నూతన సంవత్సరంలో ఆయన మన ప్రతి పాపమును క్షమించి మనలను శుద్ధులను చేయబోతున్నాడు. మొట్టమొదటి వాగ్దానము, నీ పాపము ఏదైనా కావచ్చు గాక,
అది ఎలాంటిదైనా కావచ్చు గాక, ఇదిగో ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన యందు ఉన్నది. ఆయనే నీ పాపమునంతటిని కూడా క్షమించి నిన్ను అంగీకరించి నిన్ను శుద్ధిని చేసేటువంటి ఒక గొప్ప వాగ్దానము ఆయన ఈ నూతన సంవత్సరంలో మనకు ఇచ్చుచున్నాడు. ఇది మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానం వచ్చేసరికి నూతనమైనటువంటి జీవితము. మనము వాక్యము చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. అక్కడ మనం చదువుకున్నట్లయితే, కావున ఎవడైనను క్రీస్తునందు ఉన్నచో అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఇక్కడ ఈ మాటల్లో ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఎవడైనను క్రీస్తునందు ఉన్నట్లయితే అతడు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించిపోయాయి. ఆ మనుషుడు క్రొత్తవాడయ్యాడంట. గడిచిన కాలంలో నీవు పాపం జరిగించి ఉండొచ్చు. ఈ పాపమును నీవు ఒప్పుకోవటానికి ఆయన వద్దకు వచ్చావు. ఆయన నీ పాపమును క్షమించి వేశాడు, నిన్ను శుద్ధిని గావించాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి ఉన్నాడు. కనుక నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు. నీవు నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించటే 2వ వాగ్దానము ఆయన మన కొరకు దాచించాడు. ఇక 3వ వాగ్దానానికి వస్తే, పౌలు గారు రోమిలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇదిగో నేను సువార్తను గురించి సిగ్గుపడట్లేదు, ఏలైనా అది విశ్వసించు వారందరికీ, మొదట యూదులకును తర్వాత గ్రీకులకు కూడా రక్షణను ఒసగేటువంటి అది దేవుని యొక్క శక్తి. ఇదిగో ఆయన చెప్పుచున్నాడు కదా, దేవుని యొక్క వాక్యము రక్షణను ఇచ్చేటువంటి శక్తి. ఇది 3వ వాగ్దానము. రక్షణయే ఆయన నీ కొరకు దాచుంచినటువంటి 3వ వాగ్దానము. ఇక 4వ వాగ్దానం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడినట్లుగా, అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడును ఎన్నటికి మరణమును చవిచూడడు అని ఆయన మాట్లాడుతున్నాడు. చూసారా, ఇది 4వ వాగ్దానము. ఆయన మనతో మాట్లాడే మాట ఏంటి అంటే, నిత్య జీవమే నీ కొరకు దాచబడి ఉంచినటువంటి 4వ వాగ్దానము. మొదటిది క్షమాపణ, 2వది నూతన జీవితము, 3వది రక్షణ, 4వది నూతనమైనటువంటి నిత్యమైనటువంటి జీవితము. ఈ 4 వాగ్దానాలను నీ కొరకు ఆయన దాచి ఉంచాడు. ఈ దాచి ఉంచినటువంటి ఈ వాగ్దానములు మనము పొందుకోవాలని దేవుడు ఆశపడి మనలను ఈ నూతన సంవత్సరంలోనికి పిలిచి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానములు అనుభవించడం కొరకే ఆయన మనలను దాచి ఉంచాడు. ఇది కదా గొప్ప విషయం. అంటే ఏ కీడైనా నీ దగ్గరికి రాకుండా, ఏ సమస్యను బట్టి నీకు అపాయం కలగకుండా, నీవు పడిపోకుండా ఎందుకైనా నిన్ను దాచించాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు తెలుసుకోవలసినటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానము ఇంకను ఉన్నది. ఆయన వలె మార్పు చెందుటకు, ఆయనను ప్రత్యక్షపరచుటకు, ఆయన గురించి మరింత జ్ఞానాన్ని పొందుకోవటానికి ఆయన నిన్ను దాచి ఉంచాడు, నిన్ను పిలిచి ఉంచాడు. ఈ వాగ్దాన ఫలములు నీ కొరకే అని ఆయన మనతో చెప్పుచున్నాడు. మరి ఈ వాగ్దాన ఫలము, ఈ వాగ్దానాలు మనం ఎలా తీసుకోవాలి, ఈ వాగ్దానాలను మనము ఎలా పొందుకోవాలి అని అంటే 3 మార్గాలండి. 1 విశ్వసించాలి, 2వది ప్రార్థించాలి, 3వదిగా విధేయత చూపాలి. విశ్వాసము నీవు కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా ఏ మనుష్యుడు కూడా దేవుని వాగ్దానాన్ని పొందలేడు. ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా ఏ మనుషుడు కూడా వాగ్దానాలను అనుభవించలేడు. ఇక చివరిదిగా మాట్లాడుకుంటే విధేయత లేకుండా, విధేయత చూపకుండా ఇవి పొందుట అసాధ్యము. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన ఎడల చేయబోచినటువంటి గొప్ప కార్యాలు ఏంటి అనంటే, మనలను ఆయన కృప మనకి సమృద్ధిగా చూపిస్తాడంట. ఆయన కృప మనకు ఉన్నతముగా
దొరకబోతుందంట. ఎందుకు దొరకబోతుంది తెలుసా? ఎక్కడ పాపము అధికమవుచున్నదో అక్కడ దేవుని కృప మరింత అధికమవుచున్నది అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన లేఖలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో పాపం పెరిగిపోవచ్చు, బట్ అయినప్పటికీ కూడా దేవుని కృప దానిని మించి మరింత ఉన్నతముగా ఉండబోతుందని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఈ వాగ్దాన ఫలములు అనుభవించేటువంటి క్రమంలో ఆయన కృప నీకు సమృద్ధిగా దొరకబోతున్నది. కృపను పొందుకున్నటువంటి నీవు బలపరచబడతావు. ఎలాంటి బలము అంటే శోధన ఇంకా ఎన్నైనా రావచ్చుగాక, అపవాది అనేక రకములుగా నీ పైన దాడి చేయొచ్చుగాక, అనేక రకములైనటువంటి అగ్నిబాణాలు నీ మీదకి పంపబడవచ్చుగాక, అయినప్పటికీ కూడా నీవు బలపరచబడతావు. ఎలాంటి బలము అంటే ఆయన నీకు తన యొక్క సర్వాంగ కవచమును ధరింపచేస్తాడు కాబట్టి నీవు భయపడవు. ఆయన కృప నీకు సమృద్ధిగా దొరికినది కాబట్టి నీవు బలము పొందుకున్నవాడవు. ఆయన సన్నిధిలో బలము పొందుకున్నటువంటి ఏ మనుషుడు కూడా పడిపోడని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. బలపరచబడినటువంటి నీవు స్థిరపరచబడతావు. ఎలాగని స్థిరపరచబడతావు అంటే, ఇదిగో పౌలు గారు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అనేటువంటి విధముగా నీవు విశ్వాసంలోను, విధేయతలోను, నమ్మకత్వంలోను, నీతిలోను, పరిశుద్ధతలోను, యథార్థతలోను నీవు స్థిరపరచబడతావు. ఇదిగో ఈలాగున మన ఈ జీవితము ద్వారా మనకు ధైర్యం ఇచ్చడం ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడంట. ఆయన మహిమ పొందుకుంటాడంట. ఇదిగో మన జీవితము ఈ నూతన సంవత్సరములో ఆయన నామాన్ని మహిమపరచాలి. ఈ మహిమపరచుట కొరకు ఆయన నీ కొరకు వాగ్దానములను దాచి ఉంచాడు. ఈ వాగ్దాన ఫలములు అనుభవించడం ద్వారా మనమందరము కూడా ఎలాగున మార్చబడతామనంటే, దీవించబడిన వారమై, ఘనత నొందిన వారమై, మంచి పేరును ప్రఖ్యాతులను కలిగిన వారమై ఈ లోకంలో మనమందరము కూడా ఆయనను ఘనపరుస్తామండి. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి మరొక వాగ్దానం ఏంటంటే, ఆయన పరిశుద్ధ తైలముతో మనలను అభిషేకించున్నాడు. ఎందుకు అభిషేకిస్తున్నాడు అంటే, నీవు పరిమళ సువాసనగా మార్చబడి మంచి పేరు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రఖ్యాతిని పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మంచి పేరును దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దానికి ముందుగా నీవు పరిమళ సువాసనగా మార్చబడాలంటే నీవు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడాలి. ఆయనే తన కొమ్ముతోటి, నూనెతోటి మనలను అభిషేకిస్తాడు. ఆ అభిషేకం పొందుకున్నటువంటి మనము పరిశుద్ధపరచబడతాం. పరిమళ వాసనగా మనము ఉండాలని ఆయన మనలను పరిశుద్ధ తైలంతో అభిషేకించున్నాడు. అభిషేకింపడినటువంటి నీవు ఈ లోకంలో మంచి పేరు పొందుకుంటావు. అనేక మంది నీ మాటల వలన ఆదరింపబడతారు. ఇదిగో నీవు ఉన్నతముగా దీవించబడతావు. కనుక ఆయన నిన్ను అభిషేకించున్నాడు, పరిశుద్ధపరుచున్నాడు. పరిమళ సువాసనగా నీ జీవితము, నీ మాటలు, నీ క్రియలు లోకమునకు, ఆ సృష్టికర్తకు ఉండబోయేటువంటి విధముగా ఒక ఉన్నతమైనటువంటి దీవెన, వాగ్దానము ఆయన మన కొరకు దాచించాడు. కనుక ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో మనమందరము కూడా ఆయన మన కొరకు దాచించినటువంటి వాగ్దానములను అనుభవించాలని, ఆ వాగ్దాన ఫలముల ఆనందాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు మనలను ఆహ్వానించుండగా, ఆయన నామము ఘనపరచబడినట్లుగా, మహిమపరచబడినట్లుగా మనము బలము పొందుకుందాం, కృపను పొందుకుందాం, స్థిరపడదాం. పరిమళ సువాసనగా మన బ్రతుకులను మార్చుకొని అనేక మందికి దీవెనకరంగా మార్చబడి, తద్వారా నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి, ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతను, ఇదిగో దేవా నీవు నాకు ఇచ్చినటువంటి బాధ్యత యందు నేను ఎంత నమ్మకముగా ఉన్నానో ఒక్కసారి నిరూపించుకొని, తద్వారా ఆయన ఇచ్చేటువంటి బహుమానము మనం అందరము కూడా పొందుకోవాలని, ఇదిగో ఈ నూతన సంవత్సరము మనందరికీ కూడా దీవెనకరముగా వాగ్దానము ఫలములను అనుభవించి సంతోషము, శాంతి, నెమ్మది ఈ నూతన సంవత్సరములు మనకందరికీ కలగాలని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. కనుక ఇదిగో దేవుడు ఉచితమైనటువంటి కృపను బట్టి మనకు సమయము ఇవ్వబడింది. సమయమును వ్యర్థముగా పోనివ్వక వాక్యమును చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యమునకు విధేయులై ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును పొందుకొని
ఆయనను మాత్రమే మహిమపరుద్దాం. దేవుడు మనలను ఈ నూతన సంవత్సరములో దీవించి కాపాడి వర్ధిల్ల చేసి ఆయన నామమునకి మహిమ మన జీవితాన్ని బట్టి ఆయన తెచ్చుకునుడు గాక. ఆమేన్. Wishing you all a very happy and prosperous new year. May God bless all of you.